నమస్తే. తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్పై మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా ఆయన ఇటీవల సర్పంచుల వ్యవస్థ గురించి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సర్పంచుల బాగోగులను, వారి సంక్షేమాన్ని పట్టించుకోవటంలో విఫలమైంది కాంగ్రెస్ ప్రభుత్వం అని కేటీఆర్ అన్నారు. దానికి సంబంధించి ఆవిడ తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రధానంగా గత 9.5 ఏళ్లలో రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులు ఏ విధమైనటువంటి బాధలు పడ్డారు, వందలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకనంటే వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టి గ్రామాల్లో పనులు చేయిస్తే దానికి నిధులు విడుదల చేయకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరించినటువంటి గత ప్రభుత్వం మా గురించి మాట్లాడుతుందా అని చెప్పి తీవ్రంగా మాట్లాడారు. 1000 పశువులు తిన్న రాబందు నీతి కథలు చెప్పినట్లుంది. కేటీఆర్ గారు, మీరు నీతి కథలు చెప్పడం మానుకోండి, అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేయొద్దు అని ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు సీతక్క. ఇప్పుడు ఇది రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. సాధారణంగా సీతక్క అంటే చాలా నెమ్మదిగా ఉండేటువంటి మనిషి, ఎక్కడా కూడా అగ్రెసివ్గా మాట్లాడరు అని మంచి పేరుంది ఆవిడికి. ఇట్లాంటి క్రమంలో తరచూ చాలా సందర్భాల్లో మనం చూసాం ఆవిడ వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుందనేది. కానీ రాను రాను బీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది నేతలు, ముఖ్యంగా కేటీఆర్ లాంటి వాళ్ళు తీవ్ర స్థాయిలో మాట్లాడుతున్నారు. మేము అధికారంలోకి వచ్చి నెల రోజులు గడిచింది, మాకు సమయం ఇవ్వాలి, మేము పని చేయాలి, ఇక్కడున్నటువంటి సమస్యలను గుర్తించాలి, గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి, అక్రమాలు, ఆగడాలు, అరాచకాలు వీటన్నిటినీ పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. మా ముందు ముళ్ళ కంచెలు ఉన్నాయి, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి, ఇక్కట్లు ఉన్నాయి, వాటన్నిటినీ మేము అధిగమించుకొని ముందుకు వెళ్ళి ప్రజలకు పాలన అందించాలి. అయినా కూడా మేము చేసుకుంటూ వస్తుంటే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారా కేటీఆర్ గారు? మీకు అసలు మనసాక్షి అనేది ఉందా అని సీతక్క ప్రశ్నించారు. చాలా అగ్రెసివ్గా ఆవిడ మాట్లాడారు. అంటే ముఖ్యంగా గత 9.5 ఏళ్లలో ప్రతి వ్యవస్థలో ఎన్నో రకాల అవస్థలు, ముఖ్యంగా సర్పంచులు లిస్టు తీస్తే ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల. మేము వాటిని ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటి అన్నీ పరిశీలించుకొని వాటిని సమగ్రమైనటువంటి స్టడీ చేసిన తర్వాత ఒక్కొక్కటిగా అన్నీ క్లియర్ చేసుకుంటూ రావటానికి మా దగ్గర ఒక ప్రణాళిక ఉంది. మమ్మల్ని అధికారంలోకి వచ్చిన తర్వాత పని చేయనివ్వకుండా అడ్డుకొని రకరకాల మాటలు అంటే మేము చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. ఇప్పుడు ఇది ముఖ్యంగా బీఆర్ఎస్లో కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. వరుసగా ముప్పేట దాడి చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్పై. వారు కూడా తగ్గేదేమీ లేదన్నట్టు వారు కూడా మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు సీతక్క ఆ రకంగా ఆగ్రహంగా మాట్లాడినటువంటి ఆ మాటల తీరుపై ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది.